షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాక్ ఫర్ టుడేస్ ఆనరింగ్ గాడ్, దేవుని ఘనపరచుట. ఎందుకంటే ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించుట. వాక్య భాగం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడారిలో నదులను కలగజేస్తున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోలను నన్ను ఘనపరచును. నా నిమిత్తము ఏర్పరిచిన జనులు నా స్తోత్ర ప్రచురము చేయుదురు. The whole creation is involved in praising the Almighty God. 19వ కీర్తన చదువుకుంటే 148వ కీర్తన చదవండి. 150వ కీర్తన 6వ వచనంలో సకల పురాణుడు యెహోవాను స్తుతించుదురుగా కనబడి చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించాము 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ కూడా ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఆల్ యానిమల్స్ టు ప్రైజ్ ది ఆల్మైటీ గాడ్ ఇన్ ఫ్యూచర్. దేవుడు నూతన నిబంధన చేసుకున్నప్పుడు అంత మాత్రమే కాదు, వన్య ప్రాణులతో నిబంధన చేసి ఎన్నటికీ నాశనం చేయను అన్నాడు. గాడ్ ఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ యానిమల్స్ ఆల్సో, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో యానిమల్స్. మన ప్రాణం ఉన్నది కాబట్టి ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా వాక్య భాగంలో అడవి జంతువులను ఇక్కడ చూస్తున్నాం. అన్ని బర్రెలను బఫెలోస్ ఉన్నాయి. అంతా కూడా the whole creation including animals are praising the Almighty God. అయితే జీవమున్న దేవుని పోలికగా చేయబడి ఉన్న మనుషులు దేవుని స్తుతించడం లేదు, దేవుని ఘనపరచడం లేదు. కాబట్టి మన వాక్య గ్రంథంలో దేవుడు మాట్లాడడం మానివేశాగా నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఎవరు స్తుతించారంటే మృతులను. 115వ కీర్తన మౌన స్థితిలోనికి దిగిపోవారును దేవుని స్తుతించరు. చాలా చక్కగా వాక్యం చూస్తారు. 115వ కీర్తన గమనించండి ఒక్కసారి. వాక్య భాగంలో 17వ వచనం, మృతులను మౌన స్థితిలో దిగిపోవాలను యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకు నిత్యం యెహోవాను స్తుతించదమన్న మాట చూస్తున్నాం. ఎవరైనా డెడ్ పర్సన్స్ were spiritually dead in the trespasses cannot praise the Almighty God. జీవమున్న ప్రతి వ్యక్తి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుగాక. 150 కీర్తన మర్చిపోవద్దండి. 148 మళ్ళీ చదవండి. ఈ కీర్తనలన్నీ గమనించినప్పుడు సర్వ సృష్టి కూడా అందులో సమస్తం కూడా మానవాళి పశుపక్షాదులు జలచరములు ఇవన్నీ కూడా ప్రభుని స్తుతిస్తుండగా గమనించినప్పుడు ఆయన పోలిక చేయబడిన మానవుడు ఆ రక్తం మీద కడగబడి కొనబడిన ఒక విశ్వాసి ప్రభుని స్తుతిని మానివేశాడు. గ్లోరిఫై గాడ్, దే గ్లోరిఫైయింగ్ అదర్ పీపుల్. దేవుని చెందిన మహిమను ఆపాదించలేకపోతున్నాం. కానీ మృతులను మౌన స్థితిలో దిగిపోవారు, దేవుని యెహోవాను స్తుతింపరు అంటూ కీర్తన మేమైతే ఇది వరకు నిత్యము యెహోవాను సంతోషించుదాం. 34 నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించే నిత్యమాని కీర్తి నా నోట ఉండను. ఎల్లప్పుడూ దేవుని స్తుతించగలుగుతున్నామా? ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించగలుగుతున్నామా? యోబు చెల్లించిన రీతిగా యెహోవా నామమును స్తుతించగలగాలి. He lost everything in a desperate condition. In his loss, he praised the Almighty God. యెహోవా ఇచ్చినప్పుడు స్తుతి చెల్లిస్తాం, ఆయన తీసుకున్నప్పుడు స్తుతి మనం చెల్లించలేము. కాబట్టి అన్ని సమయాల్లో కూడా we should learn, we should be able to praise the Almighty God for each and everything, whether good or bad, or success or in defeat. We are supposed to praise the Almighty God. కాబట్టి పశువులు కూడా మనకు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాయి, అడవి జంతువులు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అప్పుడు దేవుని స్తుతిస్తుండగా
మనము దేవుని స్తుతించి గణపరిచి స్థితిలో గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి పొందుకొని విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాం తండ్రి. అడవి మృగములు అన్నీ కూడా ప్రభా, సకల సృష్టి తండ్రి, ప్రాణమున్న ప్రతి వ్యక్తినైనా ప్రతి జీవినైనా మేము గణపరుస్తుండగా సముద్ర జీవాన్ని మీద పొందుకున్న మేము తండ్రి, మేము స్తుతించినంతగా స్తుతించలేకపోతున్నాము, క్షమించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. ఇక మనవులనే మనం వినమించుకున్నాం కానీ ఎక్కువగా స్తుతించమలేదు, ఆరాధించమలేదు. కాబట్టి అది నేర్పించవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యుల ప్రతిభను దర్శించి మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.